నమస్కారం. ఈరోజు మనం దశోత్తర సుత్తం నుండి కొన్ని ముఖ్యమైన బోధనలను లోతుగా పరిశీలిద్దాం. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక పటం లాంటిది. ఇందులో మొత్తం 40 ముఖ్యమైన అంశాలున్నాయి. వాటిని 10 సమూహాలుగా, ఒక్కో సమూహంలో 4 అంశాలుగా చాలా స్పష్టంగా అమర్చారు. ఈరోజు మన లక్ష్యం ఈ పటాన్ని అనుసరించి సాధన యొక్క పునాదుల నుండి మొదలుపెట్టి విముక్తి అనే గమ్యం వరకు సాగే ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం. అవును, ఈ నిర్మాణం యొక్క అందమే అది. ఇది చాలా లోతైన సంక్లిష్టమైన మార్గాన్ని సులభంగా అర్థం చేసుకోగలిగే దశలుగా విడగొడుతుంది. అంతేకాకుండా ఇవి కేవలం సిద్ధాంతాలు కాదనుకుంటాను. ఖచ్చితంగా కావు. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఈ 40 విషయాలు కేవలం ఎవరో చెప్పినవి కావు. సాక్షాత్తు తథాగతుడే ఇవి సత్యమైనవి, వాస్తవమైనవి మరియు యథార్థమైనవి అని గట్టిగా చెప్పారని అసలు గ్రంథంలో ఉంది. అంటే ఇది కేవలం నమ్మకం కాదు, వాస్తవికతను ఎలా ఎదుర్కోవాలో చూపే ఒక ఆచరణాత్మక గైడ్ అన్నమాట. సరిగ్గా చెప్పారు. సరే, అయితే ఆచరణాత్మకంగానే మొదలు పెడదాం. ఒక మొక్క పెరగాలంటే మంచి నేల, నీరు, సూర్యరశ్మి ఎలా అవసరమో ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా అలాంటి అనుకూలమైన పరిస్థితులు కావాలి కదా. అవును, పునాది చాలా ముఖ్యం. ఈ సూత్రం ప్రకారం ఆ పునాదులేమిటి? మొదటి సమూహం సహాయపడేవి, అంటే బహుకార గురించి మాట్లాడుతుంది. ఖచ్చితంగా. సూత్రం 4 ముఖ్యమైన పరిస్థితులను చెప్తోంది. మొదటిది పటిరూపదేశవాసో, అంటే సాధనకు అనుకూలమైన ప్రదేశంలో నివసించడం. సరైన వాతావరణం. అవును. రెండవది సప్పురిసూపనిస్సెలో, అంటే మంచి మార్గదర్శకులతో లేదా జ్ఞానులైన స్నేహితులతో ఉండటం. సాంగత్యం కూడా ముఖ్యమే. చాలా ముఖ్యం. మూడవది అత్తసమ్మాపనిధి, మన లక్ష్యాలను సరిగ్గా సరైన దిశలో నిర్దేశించుకోవటం. అంటే సరైన సంకల్పం. అవును. ఇక నాలుగవది పుబ్బేఛా కథపుణ్యత, అంటే మనం గతంలో చేసుకున్న మంచి పనుల నుండి వచ్చే సానుకూల ఊపు లేదా శక్తి. ఇవన్నీ కలిసి ప్రయాణానికి సరైన పునాది వేస్తాయి. ఇందులో మీరు చెప్పిన 4వ అంశం, అంటే గతంలో చేసుకున్న పుణ్యం, ఇది కొందరికి నిరుత్సాహాన్ని కలిగించవచ్చు కదా. నాకు అంత పుణ్యం లేదేమో, నేను పురోగమించలేనేమో అని అనుకునే ప్రమాదం లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. చాలా సహజమైన సందేహం కూడా. ఇక్కడ పుణ్యం అంటే విధిరాత కాదు. దానినే ఒక రకమైన సానుకూల ఊపు లేదా మొమెంటంలా చూడాలి. ఉదాహరణకు గతంలో దానధర్మాలు లేదా మంచి పనులు చేసి ఉంటే మనస్సు సహజంగానే ఉదారంగా, ప్రశాంతంగా ఉంటుంది. అది ప్రస్తుత సాధనకు సహాయపడుతుంది. ఒకవేళ ఆ ఊపు లేకపోయినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఎందుకంటే మిగతా 3 అంశాలు, సరైన ప్రదేశం, మంచి సాంగత్యం మరియు సరైన సంకల్పం మన చేతుల్లోనే ఉన్నాయి. వాటి ద్వారా మనం కొత్తగా సానుకూల శక్తిని సృష్టించుకోవచ్చు. స్పష్టంగా ఉంది. అంటే బాహ్య వాతావరణం, అంతర్గత సంకల్పం రెండూ సిద్ధమయ్యాయి. ఇప్పుడు లోపల ఏమి నిర్మించుకోవాలి? తర్వాతి వర్గం అభివృద్ధి చేసుకోవాల్సినవి, అంటే భావేతబ్బా. ఇక్కడ మన అంతర్గత ప్రపంచంపై దృష్టి పెట్టాలి. ఇందులో 4 రకాల స్మృతి ధ్యానాలు ఉన్నాయి. వీటిని సతిపట్టాణ అంటారు. సతిపట్టాణ? అవును. ఇది ఒక భిక్షువు లేదా సాధకుడు తనను తాను గమనించుకునే ప్రక్రియ. ఇందులో శరీరాన్ని గమనించడం అంటే కాయే, తర్వాత సుఖదుఖాల వంటి భావాలను గమనించడం వేదనాసు, మనసు యొక్క స్థితులను గమనించడం చిత్తే, చివరిది ఆలోచనలు, సూత్రాలను గమనించడం ధమ్మేసు. ఈ ప్రక్రియలో సాధకుడు కేవలం సాక్షిగా ఉంటూ తీవ్రమైన శ్రద్ధతో, స్పృహతో ఉంటాడు. దీనివల్ల ప్రయోజనమేమిటి? దీనివల్ల ప్రపంచం పట్ల ఉండే అంతులేని కోరికలు, అసంతృప్తి తగ్గుముఖం పడతాయి. ఇది మానసిక స్పష్టతను పంచే వ్యాయామం లాంటిది. ఈ రకమైన స్పష్టత, చైతన్యం పెరిగినప్పుడు అది సహజంగానే జ్ఞానానికి దారి తీస్తుందననుకుంటున్నాను. తర్వాత ఉత్పత్తి చేయవలసినవి, అంటే ఉప్పాదెత్తబ్బా అనే వర్గం బహుశా దీని గురించినేమో. అవును, మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఇందులో 4 రకాల జ్ఞానాలున్నాయి. ఒకటి బోధనల గురించిన జ్ఞానం, అంటే ధమ్మే జ్ఞానం. సరే. రెండవది అన్వయే జ్ఞానం, అంటే అనుమాన జ్ఞానం. మూడవది ఇతరుల మనస్సులను గ్రహించే జ్ఞానం, పరియే జ్ఞానం. నాలుగవది లోక వ్యవహార జ్ఞానం, సముథియనానం. ఇవన్నీ వివేకాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి. ఒక్క నిమిషం, అనుమాన జ్ఞానమంటే ఏమిటి? దాన్ని కొంచెం వివరిస్తారా? డిటెక్టివ్లాగా ఆలోచించడమా? దాదాపు అలాగే. పొగను చూసి అక్కడ నిప్పు ఉందని గ్రహించడం లాంటిది. ఓ, అర్థమైంది. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ప్రపంచంలో మార్పును, అశాశ్వతత్వాన్ని గమనించి దాని వెనుక ఒక కారణముందని తార్కికంగా గ్రహించడం. ఇది పుస్తక జ్ఞానానికి, ప్రత్యక్ష అనుభవానికి మధ్య ఉండే ఒక ముఖ్యమైన దశ. అంటే నేరుగా చూడకపోయినా
ఆధారాలను బట్టి సత్యాన్ని ఊహించగలగడం. ఖచ్చితంగా. సరే, ఇప్పటివరకు మనం ప్రయాణానికి ఎలా సిద్ధమవ్వాలో, మనసును ఎలా పదును పెట్టుకోవాలో చూశాం. కానీ ఈ మార్గంలో కొన్ని పెద్ద అడ్డంకులు, ఊబిలాంటివే ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. అసలు మనల్ని ఈ సంసార చక్రంలో బంధించి ఉంచేవి ఏమిటి? మూలగ్రంథం అర్థం చేసుకోవలసినవి అంటే పరిణ్యేయ అనే వాటి గురించి మాట్లాడుతుంది. అవును, ఇక్కడ నుండి అసలు సమస్య యొక్క మూలాల్లోకి వెళ్తాం. మన ఉనికి అనే ప్రక్రియ నిరంతరం కొనసాగడానికి ఏవి ఇంధనంలా పనిచేస్తాయో సూత్రం వివరిస్తుంది. వీటిని 4 ఆహారాలు అంటారు. 4 ఆహారాలా? అవును. మొదటిది మనం తినే భౌతిక ఆహారం, కబళీకారో ఆహారో. రెండవది స్పర్శ, అంటే ఇంద్రియాల ద్వారా మనకు కలిగే అనుభవం, పస్సో. సరే, మూడవది మన మానసిక సంకల్పం లేదా ఉద్దేశం, మనోసంచేతన. నాల్గవది చైతన్యం, విజ్ఞానం. వీటిని అర్థం చేసుకోవడం వల్ల ప్రయోజనమేమిటి? ఈ 4 ఆహారాలను అర్థం చేసుకోవడమంటే మన ఉనికి అనే నిరంతరం మండుతున్న నిప్పుకు ఏ కట్టెలు వేస్తున్నామో తెలుసుకోవడం లాంటిది. ఇంధనం సరఫరా ఆపగలిగితే మంట ఆరిపోతుంది కదా. నిజమే. మనల్ని నడిపించే ఇంధనం ఏమిటో అర్థమైంది. మరి మనం వదిలించుకోవాల్సిన ప్రతికూల శక్తులు ఏవి? వదిలివేయవలసినవి అంటే పహాతబ్బా అనే వర్గంలో 4 వరదలు అనే ప్రస్తావన ఉంది. ఈ రూపకం చాలా శక్తివంతంగా ఉంది. ఖచ్చితంగా. ఈ 4 వరదలు అంటే ఓఘా మనల్ని పూర్తిగా ముంచెత్తి నిస్సహాయంగా కొట్టుకుపోయేలా చేసే శక్తులు. అవి ఏవి? అవి ఇంద్రియ సుఖాల వరద కామోఘో, మళ్లీ మళ్లీ పుట్టాలనే కోరిక వరద భవోఘో, ఇంకా తప్పుడు అభిప్రాయాలు మరియు దృక్పథాల వరద ధిట్టోఘో, మరియు అన్నింటికంటే ముఖ్యమైనది అజ్ఞానం యొక్క వరద అవిజ్జోఘో. వరదలో చిక్కుకున్నప్పుడు మన నియంత్రణలో ఏమీ ఉండదు. అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్లాల్సిందే. సరిగ్గా అదే. ఇప్పుడు తర్వాతి వర్గం చూస్తే విషయాలను మరింత దిగజార్చేవి అంటే హానభాగియ అనుంది. ఇందులో 4 కాడులు అని చెప్పబడింది. ఒక్క నిమిషం, ఈ కాడుల జాబితా కూడా అవే 4 అంశాలు గదా. ఇంద్రియ సుఖాలు, పునర్జన్మ కోరిక, అభిప్రాయాలు, అజ్ఞానం. ఇది పునరావృతం అనిపించడం లేదా? ఇది చాలా అద్భుతమైన పరిశీలన. ఇది కేవలం పునరావృతం కాదు, ఇక్కడే మనస్తత్వశాస్త్రం దాగి ఉంది. అదెలా? వరద అనే రూపకం మనల్ని నిస్సహాయంగా కొట్టుకుపోయేలా చేసే ఒక బాహ్య శక్తిగా సమస్యను చూపిస్తుంది. మనం బాధితులమనిపిస్తుంది. కాని కాడి అంటే యోగా అనే రూపకం బాధ్యతను మనపైకి తెస్తుంది. బాధ్యతను మనపైకి తేవడమా? అవును. కాడి మనల్ని బంధిస్తుంది. అంటే మనం ఏదో ఒకదానికి చురుకుగా కట్టుబడి ఉన్నాం. ఎద్దును బండికి కట్టినట్లు మనమే ఈ 4 విషయాలకు మనల్ని మనం కట్టుకున్నాం. అద్భుతం. అంటే సమస్యను మన నియంత్రణలోకి తెచ్చుకోవచ్చనమాట. ఖచ్చితంగా. ఆ బంధాన్ని గుర్తించి విడగొట్టగలమనే ఆశనిస్తుంది ఈ రూపకం. అంటే సమస్యను కేవలం మనపై పడుతున్న శక్తిగా కాకుండా మనం పట్టుకున్న బంధంగా చూడాలి. ఒకవేళ మనం ఈ కాడులతో బంధించబడి ఉంటే వాటి నుండి విముక్తి పొందే మార్గం కూడా ఉండాలి. బహుశా తర్వాత వర్గం దాని గురించినేమో. సరిగ్గాదే. తర్వాతి వర్గం విశిష్టతకు దారి తీసేవి అంటే విశేషభాగీయ. ఇవి 4 విముక్తులు అంటే విసంయోగ. మనం ముందు చెప్పుకున్న కాడులకు సరిగ్గా వ్యతిరేకమైనవి. అంటే ఇంద్రియ సుఖాల కాడి నుండి విముక్తి, కామయోగ విసంయోగో. పునర్జన్మ కోరిక కాడి నుండి విముక్తి, భవయోగ విసంయోగో. అభిప్రాయాల నుండి విముక్తి. అవును, అభిప్రాయాల కాడి నుండి విముక్తి, దిఠ్ఠియోగ విసంయోగో. మరియు అజ్ఞానం కాడి నుండి విముక్తి, అవిద్యాయోగ విసంయోగో. దేనితో బంధించబడ్డామో దాని నుండి విడిపడటమే మార్గం. ఇది చాలా తార్కికంగా ఉంది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ధ్యానంలో చాలా లోతైన స్థితులు ఉంటాయని విన్నాను. వాటిలో కొన్నింటిని గ్రహించడానికి కష్టమైనవి అంటే దుప్పటి విద్యాని గ్రంథం పేర్కొంది. ఇవి ఎందుకంత కష్టమైనవి? అవును, ఇవి 4 సమాధి స్థితులు అంటే సమాధి. ఇవి ధ్యానంలో ఏకాగ్రత యొక్క సూక్ష్మమైన భేదాలను వివరిస్తాయి. అదెలా? కొన్నిసార్లు ఏకాగ్రత క్షీణిస్తూ ఉంటుంది. అదే ఆనభాగీయో సమాధి. కొన్నిసార్లు స్థిరంగా ఉంటుంది. అది ఠితిభాగీయో సమాధి. ఇంకా కొన్నిసార్లు ఆ ఏకాగ్రత మరింత ఉన్నత స్థితులకు దారితీస్తుంది. విశేషభాగీయో సమాధి. చివరిగా కొన్నిసార్లు ఆ ఏకాగ్రత లోతైన అంతర్దృష్టికి అంటే సత్యాన్ని ఛేదించే శక్తికి దారితీస్తుంది. అదే నిబ్బేదభాగీయో సమాధి. ఈ స్థితుల మధ్య తేడాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి వాటిని గ్రహించడం కష్టమన్నమాట. సరిగ్గా చెప్పారు. వాటిని గుర్తించడం, వాటిలో నైపుణ్యం సాధించడం కష్టం.
అందుకే అలా అన్నారు. ఇప్పుడు మనం ఈ బోధనల యొక్క గుండెకాయలాంటి విషయానికి వచ్చామనిపిస్తుంది. పునాదులు వేసుకున్నాం, అడ్డంకులను అర్థం చేసుకున్నాం, మార్గంలో ప్రయాణిస్తున్నాం. అంతిమంగా ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సినవే అంటే అభిజ్ఞయ ఏమిటి? అవే సుప్రసిద్ధమైన 4 ఆర్య సత్యాలు, అంటే చత్తారే ఆర్య సత్యాని. ఇవి మొత్తం మార్గానికి పునాది. మొదటి సత్యం. మొదటిది దుఃఖం ఉంది అనే వాస్తవాన్ని అంగీకరించడం. దుఃఖం ఆర్య సత్యం ఇది చాలా సులభంగా అనిపిస్తుంది, కాని నిజంగా అంగీకరించడం చాలా కష్టం. మనం ఎప్పుడూ ఆనందం కోసమే వెతుకుతాం, దుఃఖాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాం. ఈ మొదటి సత్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన ప్రయాణానికి నాంది. రెండవది ఆ దుఃఖానికి కారణముంది, అదే కోరిక లేదా తృష్ణ అని గుర్తించడం. దుఃఖ సముదయం ఆర్య సత్యం. సరే, మూడవది ఆ దుఃఖాన్ని నిరోధించడం సాధ్యమే అనే ఆశ. దుఃఖ నిరోధం ఆర్యసత్యం. అవును. నాలుగవది ఆ నిరోధానికి ఒక స్పష్టమైన మార్గముంది, అదే అష్టాంగ మార్గం అని తెలుసుకోవడం. దుఃఖ నిరోధగామినీ పటిపద ఆర్య సత్యం. వీటిని పుస్తకాల ద్వారా కాదు, ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకోవాలి. ఖచ్చితంగా. ఇది ప్రయాణం యొక్క మొత్తం పటాన్ని మన ముందుంచినట్లుంది. సమస్య, కారణం, పరిష్కారం మరియు మార్గం. చివరగా ఈ మార్గంలో ప్రయాణించి గమ్యాన్ని చేరినప్పుడు ఏమి జరుగుతుంది? సాక్షాత్కరించుకోవలసినవి అంటే సచ్చికాతబ్బా ఏమిటి? అవి సన్యాస జీవితం యొక్క 4 ఫలాలు. చత్తారీ సామాన్య ఫలాన్ని. ఇవి జ్ఞానోదయం యొక్క స్పష్టమైన వాస్తవ దశలు. మొదటి ఫలమేమిటో? మొదటిది ప్రవాహంలో ప్రవేశించడం. సోతాపత్తి ఫలం అంటే సంసార ప్రవాహానికి ఎదురీడడం ప్రారంభించడం, ఇక వెనట్టి పడిపోయే ప్రమాదం లేని స్థితి. రెండవది సకదాగామి ఫలం. సాధకుడు మానవలోకానికి కేవలం ఒక్కసారి మాత్రమే తిరిగి వస్తాడు. మూడవది అనాగామి ఫలం అంటే ఇకపై ఈ కామలోకాలకు తిరిగిరారు. అవును, చిట్టచివరది పరిపూర్ణత లేదా అర్హత సాధించడం. అర్హత్త ఫలం అన్ని బంధనాల నుండి పూర్తిగా విముక్తి పొంది నిర్వాణాన్ని సాక్షాత్కరించుకోవడం. ఇవే సాధన ద్వారా పొందవలసిన అంతిమ ఫలాలు, ఈ పటం యొక్క గమ్యస్థానం. ఈరోజు మనం దశుత్రసుత్తల్లోని ఈ 40 బోధనలను పరిశీలించాం. ఒక ఇంటిని నిర్మించడానికి పునాదులు వేసినట్లుగా, సాధనకు పునాదులు వేయడంతో మొదలుపెట్టి, గోడలు కట్టినట్లుగా మనసును అభివృద్ధి చేసుకుని, ఆ తర్వాత దారిలో వచ్చే అడ్డంకులను, బంధాలను అర్థం చేసుకుని, వాటిని ఛేదించుకుని, చివరికి గమ్యాన్ని చేరే సంపూర్ణమైన ప్రయాణాన్ని చూశాం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం విడివిడి అంశాల జాబితా కాదు, ఒకదానిపై ఒకటి ఆధారపడిన ఒక సంపూర్ణ వ్యవస్థ. అందుకే మూలగ్రంథంలోని చివరి వాక్యం ఈ 40 విషయాలు సత్యమైనవి, వాస్తవమైనవి మరియు యథార్థమైనవి, తథాగతునిచే సరిగ్గా అర్థం చేసుకోబడినవి అని మనకు గుర్తుచేస్తుంది. దాన్ననుసరించి ప్రయాణం చేయడమే సాధన. ఈ బోధనలు ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో మనం చూశాం. అయితే నాకు ఆలోచన వస్తోంది. మనం చర్చించిన మొదటి సమూహం సహాయపడేవి, అంటే సరైన ప్రదేశం, సత్పురుషుల సాంగత్యం లాంటివి. ఒకవేళ ఒక వ్యక్తికి ఈ బాహ్య పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, వారు మిగతా 9 సమూహాలలో, అంటే అంతర్గత ప్రయాణంలో పురోగతి సాధించడం ఎంతవరకు సాధ్యం? బాహ్య పరిస్థితులు మన అంతర్గత ప్రయాణాన్ని ఎంతవరకు నిర్దేశిస్తాయి? దీని గురించి ఆలోచించండి.